ఇంట్లో దాన్ని కార్యక్రమం జరుగుతున్నందుకు అందరం కూడా చాలా కృతంగా భావిస్తా ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొనటువంటి ఈ కార్యక్రమం వహించినటువంటి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా కలిగించినటువంటి నజీర్ అహ్మద్ గారి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. नारा लोकेश गारी नायकत्వం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారి గురించి ఒక 30 నిమిషంలో ఇంట్లో దాన్ని కార్యక్రమం జరుగుతున్నందుకు అందరం కూడా చాలా కృతంగా భావిస్తా ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొనటువంటి ఈ కార్యక్రమం వహించినటువంటి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా కలిగించినటువంటి నజీర్ అహ్మద్ గారి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. लोकेश गारी नायकत्వం नजीर गारी नायकत्వం लोकेश गारी नायकत्వం नजीर गारी नायकत्వం नजीर अहमद गारी नायकत्వం అన్న మీరు ఇదే ఉండండి. ఓకేనా ఓపిక అవసరం లేడీస్ వారధిగా ప్రభుత్వానికి ప్రతి ఒక్క సమస్య కూడా స్పందిస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి
అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అహో అనిపించేటువంటి విధంగా నిబద్ధతతో, కష్టంతో, ఓపికతో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో గతంలో మెగా డిఎస్సి పేరుతో ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే ఈరోజు డిఎస్సి చెప్పి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు 16,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు ఒక పక్కన విధ్వంసం నుంచి మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు దేశ అంతర్జాతీయ కంపెనీలను ఈరోజు రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ దగ్గర నుండి ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ సర్వీసులన్నింటినీ కూడా మన మొబైల్లో తీసుకొని వచ్చి వినూతనమైనటువంటి పద్ధతిలో ప్రజారంజక పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కానీ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఎక్కడ కూడా మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటోలు లేకుండా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు దావోస్ లాంటి నగరంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేటువంటి క్రమంలో ఒక పక్కన 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచనతో పాటు సంక్షేమ వారధిగా ఈరోజు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తూ యువకులకు ఆశాజ్యోతిగా ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తప్పకుండా రాష్ట్రంలో ఒక రాజకీయ భవిష్యత్తుగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక దిక్సూచిగా మనందరం కూడా మాట్లాడుకోవచ్చు. అటువంటి మహానాయకుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా అలాగే ప్రజలు ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక వేడుకగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఒక నూతన స్ఫూర్తితో మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడవాడలా కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి తెలియజేస్తూ నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉంటాం. ఈరోజు మా యువకిషోరం తెలుగుదేశం పార్టీ రథసారథి, జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ విద్యాశాఖ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న నగరంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కలిసి వారి జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ భగవంతుడు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారు మంచి ఆరోగ్యం, ఆయుష్, అష్టవిచారాలు ఇచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో అంతకుముందు గతంలో మేము అధికారంలో లేనప్పుడు వారు ఏ విధంగా యోగాలం పేరిట ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మా తెలుగుదేశం పార్టీ విజయానికి, కూటమి ప్రభుత్వం విజయానికి ఏ విధంగా పాల్పడ్డారో మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వారి కష్టం వల్లనే అధికారంలోకి వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో మా కార్యకర్తలందరికీ కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా చంద్రన్న బీమా కానివ్వండి, ఇంతకుముందు ఇన్సూరెన్స్ 5 లక్షలకు వచ్చింది. అట్లాగే ఎవరైనా పార్టీ కార్యకర్తలు జబ్బు బారిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏ విధంగా చేస్తున్నాం, అట్లాగే అనేక రకమైన సంక్షేమం, అభివృద్ధి. ఆయన ఐటీ శాఖ మార్చులుగా వచ్చిన తర్వాత 1 కోటి సభ్యత్వాలు చేయించిన ఈ పార్టీకి ఈ యొక్క దేశంలో లేని విధంగా తీర్చిదిద్దింది నారా లోకేష్ గారు. వారికి ఇట్లాంటి 1 కోటి సభ్యత్వాలు చేయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మంత్రివర్గంలో ఒక సహచర మంత్రిగా ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండాదండా ఉండి ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు, మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చారు. అట్లాగా ఐటీలో అనేక రకమైన కొత్త ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ దగ్గర నుంచి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ఎంతోమందికి యువతకి ఉపాధి కల్పిస్తున్నారు.
ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పకుండా మడం తప్పకుండా ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ యొక్క రాష్ట్రంలో యువకిషోరం ఒక్క నారా లోకేష్ గారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏ విధంగా ఒక జిల్లా మీరు చూసాం, మదనపల్లిలో మీటింగ్ ఏ విధంగా చెప్పారో అట్లా మార్కాపురంలో చెప్పిన దానికి ప్రతిదీ ఆయన పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అన్నీ కూడా సంపూర్ణంగా గత 18 నెలల్లోనే చాలా వరకు ఆయన అమలు చేశారు. ఇట్లాంటి మాట ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్న నాయకుడు, భవిష్యత్తు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీకి రథసారథి అయినటువంటి నారా లోకేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని, ఆయన ఇంకా మంచి ప్రజా సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.